1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నాకేం చేయాలో అర్థం కావట్లేదు అక్క. అసలు వీడిని చూస్తుంటే సరిగ్గా తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, అసలు రూమ్లో నుంచి అసలు బయటికే రావట్లేదు. ఇలా చూస్తే నాకు అసలు భయం అయిపోతుంది, ఏమైపోతాడో ఏమో. ఉంటదే ఆ మాత్రం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, చాలా బాధ ఉంటుంది. కాలమే మర్చిపోయేలా చేస్తుంది. నాకేం మారినట్టు అనిపిస్తలేదు అక్క. అసలు ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా అట్లనే ఉన్నాడు. సంవత్సరం దగ్గరకు వస్తుంది. అయితే బయటకి తిప్పుతూ ఉండండి, మర్చిపోతాడేమో. అరే కృష్ణ, నువ్వే చూసుకోవాలిరా. ఇప్పుడు వాడు ఎక్కడా ఆంటీ? విక్కీ ఎక్కడున్నావురా? అందరు అవుట్ అయిపోయారు. విక్కీ ఎక్కడున్నావురా? ఇట్లా దాగేరా వాడు పోయింది. అర్థమవుతుందా? వాడు చనిపోయి దగ్గర సంవత్సరం అవుతుందిరా. వాడు నాకు ఫ్రెండే, నేను ఒక నెల ఏడిచిన, నువ్వు సంవత్సరం నుంచి ఏడుస్తున్నావు. వచ్చిండారా మరి ఎవరి దగ్గరికైనా? ఈ లోకంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసారా? నీ బాధతో అందరినీ బాధ పెట్టడం. ఆ హక్కు నీకు లేదురా. బేసిక్గా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, కనీసం ఇంట్లో వాళ్ళతో అన్న నవ్వుతుండ్రా. కొంచెం సఫర్ గారు నీ వల్ల. ఏం చేయమంటావురా? నేను ఎక్కడికి వెళ్ళినా వాడితో ఉన్న జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళావనరా గుర్తుకు రావడానికి? నీ రూమ్లోనే కూర్చొని ఏడుస్తున్నావు. అరే చెప్పడం మర్చిపోయినా, ప్రజ్ఞ నీతో మాట్లాడాలంట, ఓసారి కలుద్దామంటుంది. ఒక్క నిమిషం ఆవు. హలో ప్రజ్ఞ. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను ప్రజ్ఞాని ఎందుకు లవ్ చేశారా? ఆ పిల్ల దరిద్రం రా. ఇంతేరా, మీరు ఇంకొన్ని రోజులు ఇలాగే మాట్లాడారనుకో, ఆమె నిన్ను ప్రేమించి నీ లవ్ సక్సెస్ అయ్యి మీకు లవ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుడితే వాళ్ళకు పెడతారా నేను పేర్లు. ఒకటి పేరు హాయ్, ఇంకోటి పేరు హౌ ఆర్ యూ, ఇంకా ఒకడు పుట్టాడు అనుకో, వాడి పేరు బాయ్. అంటే సిగ్గుండాలరా. ఈ మూడు ముక్కలు కాకుండా ఇంకేమైనా మాట్లాడినావు ఆరాను? అందరం కలిసినప్పుడు హాయ్ హౌ ఆర్ యూ, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అంటావు. ఇది కాకుండా ఇంకేమైనా మాట్లాడినావు ఆరాను? ఇది కాకుండా ఏదైనా ఒక్కటైనా నీకంటే అలవాటురా అమ్మాయిలతో మాట్లాడడం చిన్నప్పటి నుంచి. అవును మరి, 10th క్లాస్ దాకా నువ్వు నాతో చదువుకున్నావురా. ఇంటర్ ఒకటి మిస్ అయిపోయినావు నాతో. ఇంటర్లో డైలీ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు, మంత్ ఎండ్ టెస్ట్లు అన్నీ అమ్మాయిలు ఎలా పడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలనే ఉంటాయి. అంతెందుకు, మా మెకానికల్ ఇంజనీరింగ్తో సబ్జెక్టే ఉంది అమ్మాయిల పైన. ఆమె వస్తుందంటేనే నా హార్ట్ బీట్ ఎక్కడికో రేజ్ అవుతుందిరా. ఇంకా దగ్గరకు వచ్చి హాయొచ్చు అంటే అమ్మో కింద ప్యాకే మైండ్ ఆఫ్ అవుతుంది. ఇంకేం మాట్లాడమంటావురా? అయినా చిన్నప్పుడు బాగానే మాట్లాడినావు కదరా. అప్పుడంటే ఊహ తెలియని వయసురా. అవ్వచ్చా, ఇప్పుడు వదిలిసిపోయి పాపమైంది బాబు గారికి. నేను తనతో మాట్లాడేటప్పుడు జస్ట్ నా పక్కనుండ్రా చాలు. నువ్వు ఆ అమ్మాయిని ఒక ఏంజిల్లా, ఒక సెలబ్రిటీలా చూస్తున్నావు. ఫస్ట్ అట్లా చూడడం ఆపేరా బాబు. అమ్మాయిలకి ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాళ్ళే నచ్చుతారు. నీలో ఎంత ప్రేమ ఉన్నా కానీ
నువ్వు ఆ అమ్మాయికి చెప్పగలిగి ఉండాలిరా. అప్పుడే నీ ప్రేమకు అర్థం ఉంటుంది. అంతేగాని హాయ్ హౌ ఆర్ యూ అంటే దొబ్బదు. ఇదేం సినిమా కాదురా, ప్రతిసారి హీరో పక్కన ఫ్రెండ్ ఉండడానికి. జీవితం అనే ప్రయాణంలో నీతో పాటు నువ్వు తప్ప ఇంకెవరు ఉండరురా. రే అక్షిత్, రే ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు, పోదాం పద. ఆ వివేక్ గాడి వస్తువులు ఉంటే నీకు కనిపించకుండా పెట్టుకోరా. ఊకే వాటిని చూసి ఏడవకు, అర్థమవుతుందా? ఏం చేస్తున్నావురా? పడుకున్నారా? తిన్నావా? ఆకలి కావట్లే. మీ అమ్మ నాన్న తిరుపతి వెళ్తూ నీ బాధ్యత అంతా నా పైన పెట్టెళ్ళారా. నువ్వేమో తినకుండా కథలు పడుతున్నావారా? రమ్మంటావా? వద్దులే, నేను తింటా. హాయ్ రాచు. డోర్ తీరా రేచు, తీరా రే అచ్చు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదేవ్యకాయ ప్రకీర్తి ప్రదాయ భజేవాయ పుత్రం బలేవాయ గాత్రం. గత్రం కాదురే, గాత్రం. గాత్రం